హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీపీ క్రియేషన్స్ అంటే టర్నింగ్ పాయింట్ క్రియేషన్స్. ఈ వీడియో మీకు చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అవ్వాలని కోరుకుంటున్నాను. బై ద వే, ఇట్స్ టైమ్ టు స్టడీ. మీ లైఫ్లో చాలామంది టాపర్స్ని చూసుంటారు. మీరు కరెక్ట్ వీడియోకే వచ్చారు. ఈ వీడియో చూసే వారికి లైఫ్లో ఏదో సాధించాలని కోరిక తపన ఉండే ఉంటుంది. ఈ వీడియో మీలాంటి వారి కోసమే, కానీ మీకు కరెక్ట్ మోటివేషన్ దొరికి ఉండదు. కానీ నేను ఉండగా మీకు ఆ టెన్షన్ ఎందుకు? నేను మీకు ఎలా టాపర్ అవ్వాలో చెప్తాను. ఈ వీడియో కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. బై ద వే, మంచి కంటెంట్ కోసం నా వీడియోని లైక్ చేయండి, నచ్చితే కామెంట్ కూడా చేయండి. టాప్ 1, ఫోన్కి టైం లిమిట్ పెట్టుకోండి, లైక్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్. కానీ 4-5 అవర్స్ యూజ్ చేసేవారు సడన్గా తగ్గడం చాలా కష్టం. కానీ డేకి ఒక 10 మినిట్స్ తగ్గిస్తూ ఉండండి. లెట్స్ టాప్ 2, ఒక పర్టికులర్ టైం టేబుల్ పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వండి. టాప్ 3, ఇది చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్కి రెస్ట్ అవసరం. 8 మినిట్స్ చదవండి. ఇన్ఫ్యాక్ట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్ దానికంటే ఎక్కువ ఫోకస్గా చదవలేదు, ఇది నిజం. ఇంకా 2 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. బెస్ట్ రిలాక్సింగ్ థింగ్ ఏంటంటే, నేను సజెస్ట్ చేసేది మ్యూజిక్ వినండి. మ్యూజిక్ వింటే ఏంటంటే మీకు చాలా పీస్గా అనిపిస్తుంది. బై ద వే, ఇంకా నేచర్ని ఎంజాయ్ చేయండి, ఆ పీస్ని ఎంజాయ్ చేయండి. అది మీ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచి మెంటల్ హెల్త్ని డెవలప్ చేస్తుంది. చదవడానికి హెల్ప్ అవుతుంది, బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. దీన్ని బట్టి మీరు ఫోకస్గా ఉండొచ్చు. టిప్స్ టైం. మన వీడియోలో టిప్స్ కూడా ఒక సెగ్మెంట్. లెట్స్ కంటిన్యూ అవర్ టిప్స్ వల్ల మీకు చదవడానికి ఐడియాస్, టాపర్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఎవ్రీ స్టూడెంట్కి డౌట్స్ కామన్, దాన్ని క్లారిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బై ద వే, ఇట్స్ టాపర్ సీక్రెట్. సో టీచర్స్ని అడిగి క్లారిఫై చేసుకోండి, దాన్ని బట్టి మీరు బాగా చదవచ్చు. ఎవ్రీ స్టూడెంట్కి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, దీనిని దాటుకొని ముందుకు నడవాలి. అండ్ సైలెంట్ పీస్గా ఉన్న ప్లేస్లో చదవండి. దానివల్ల మీరు కాన్ఫిడెంటల్గా చదవగలుగుతారు, ఇంకా లైఫ్లో సక్సెస్ కూడా అవ్వగలుగుతారు. మీరు సక్సెస్ అయిన ఫ్యూచర్ డేని తలుచుకొని ఆ డే కోసం ఇప్పటి నుండి చాలా కష్టపడండి. దాన్ని బట్టి మీరు చాలా కాన్ఫిడెంట్గా, డెవలప్గా, చాలా మంచిగా ఉంటారు. మీరు చదివే చదువును వర్క్లా తీసుకోకుండా హ్యాబిట్లా తీసుకొని చదవండి. దాన్ని బట్టి మీ బ్రెయిన్ పవర్ ఇంకా మెమరీ పవర్ పెరుగుతుంది. ఇంకా మైండ్ గేమ్స్ లైక్ చెస్ ప్రిఫర్ చేయండి. దాన్ని బట్టి మీరు మంచి చదవచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ని అడగాలంటే అడగండి, తెలుసుకోండి, మంచి చదవండి. ఇంకా హైలైటెడ్ చేసుకున్నవి చదవండి. ఇంకా మీరు ఒక మంచి హ్యాబిట్ చేసుకోండి, ఏంటంటే మార్నింగ్ లేచి చదవడం. అలా చదివితే ఏంటంటే మీకు బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్, అప్పుడు బాగా చదవగలుగుతారు. మీ బ్రెయిన్కి కూడా ఈజీగా ఎక్కుతుంది, మర్చిపోకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మార్నింగ్ లేచి చదవడం అనేది ఒక మెయిన్ పార్ట్ అయి ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TP Creations. Please subscribe our channel for more motivation videos. ఆ గంట బటన్ని కూడా గుద్దండి. థ్యాంక్ యూ.